మీ అందరికి కూడా తెలుసు, నిన్న మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరడం జరిగింది. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిక్నేమ్తో పిలుస్తున్నాడు. ఇది ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? మీడియా ద్వారా మీ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా. నేను గతంలో శాసనసభ్యుని 3 సార్లు గెలిచిన. నాకన్నా ముందు ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండ్రు, కీర్తి చేసులు సత్యనారాయణ గారు గెలిచిండ్రు. ఎప్పుడు కూడా వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేయలేదు. నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడలేదు. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేటర్లతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు నా దమ్ము గురించి నా మిత్రుడు మాట్లాడుతుండు. నాయనా, నా దమ్ము నీ దమ్ము సమైక్య రాష్ట్రంలో తేలిపోయింది. నా దమ్ము తెలంగాణ వాదుల తరఫున సమైక్యవాదులకు గుండెల్లో నిద్రపోయి నిండు అసెంబ్లీలోనే నల్ల జెండా ప్రదర్శించి ఆనాటి ఉద్యమ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఇస్తే నా తెలంగాణ విముక్తి కోసం, నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాలను ప్రదర్శించినటువంటి చరిత్ర, అసెంబ్లీ పైన నాటినటువంటి చరిత్ర నాది. నాయనా, నీ చరిత్ర ఏంది మళ్ళొక్కసారి చెప్పన్నా? ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల్ల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఓ దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. నాయన, నా దగ్గర తుపాకులు లేవు. ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయనా, నీ కథ ఏంది? నిన్నగాక మొన్న అడ్డిమారుగుడ్డి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది, చాలా బాధేస్తుంది. నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్నా. 2 సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఎక్కడ విమర్శించొద్దు అనుకున్నాం, ఎక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నాం. గడికి 2 నెలలకోసారి నన్ను గెలుపుతున్నాం. నేను వాస్తవాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మొన్న కాళోజీ కళాక్షేత్రం గురించి గెలికినావు, దాని చరిత్ర ఏందో చెప్పిన. నిన్న ఇక్కడికి వచ్చినావు, నైమ్నగర్ నాలా గురించి, నైమ్నగర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడినావు. నీకు ఈ చరిత్ర తెలుసా నాయన? 2020 ఆగస్టులో దేశంలో ఎక్కడ కురవని వర్షపాతం ఈ నగరంలో కురిచింది. దేశంలో అంత పెద్ద వర్షపాతం కురవటం దేశంలోనే మొదటిసారి. శాస్త్రవేత్తలు చెప్పినట్టు 275 మిల్లీమీటర్స్ వర్షం కురిసింది. 27.5 సెంటీమీటర్ల వర్షపాతం ఈ నగరాన్ని కుదిపేసింది. ఆ క్రమంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి వరదలు వచ్చినప్పటికి కూడా నేను వరద బాధితుల ప్రాంతాలలో కూడా అంతా తిరిగి ఒక నివేదిక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి సమర్పించడం జరిగింది. సమర్పించుడే కాదు, ఆయన స్వయంగా ఈ వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వయంగా కేటీఆర్ గారిని తీసుకొచ్చి మా మీడియా మిత్రుల సమక్షంలోనే బస్సు పెట్టి ఇక్కడి నుంచి సమయనగర్, ఇక్కడి నుంచి వరద ప్రాంతాలంతా కూడా తిరిగి మరి ఎక్కడ ఎన్ని నిధులు కావాలి అని చెప్పి అంచనాలు వేస్తే, నేను టెక్నికల్గా ఇంజనీర్ని కాదు,
ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించే బాధ్యత తీసుకున్నా. ఆ రోజు అధికారులతో చర్చించి నివేదించి టెక్నికల్గా అధ్యయనం చేసి ఒక 500 కోట్లు నివేదిస్తే తక్షణం రిలీఫ్ కింద 250 కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు మరి శాంక్షన్ చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. చూడండి, ఇది 2 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మేము 500 కోట్లకు అంచనా వేస్తే 250 కోట్లకు మరి ఇవ్వడం జరిగింది. ఆ 250 కోట్లలో అనేక వరద ముంపు ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది సంబయ్ నగర్లో నాలాలకు రివిట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రోడ్డు మరమ్మతు కోసం అయితేనేమి, కాజ్పేట్ నుంచి యూనివర్సిటీ కనెక్ట్ అయ్యే సంబయ్ నగర్ 100 ఫీట్ రోడ్ అయితేనేమి, లేక నాలా ఇంప్రూవ్మెంట్ కోసము సంబయ్ నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు అనుకోండి, లేక ఇక్కడి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము ఇక్కడి నుంచి యూనివర్సిటీ వరకు మరి సంబయ్ నగర్ వరకు కూడా ఉన్నటువంటి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము మరి నిధులు కేటాయించి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ని పిలిచి టెండర్లు కొనసాగించి మరి పనులు కూడా పూర్తి చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి అటు సంబయ్ నగర్ 100 ఫీట్ రోడ్ వైడెనింగ్ కానీ, ఇటు నయీం నగర్ బ్రిడ్జ్ వైడెనింగ్ కానీ 2 సైమల్టేనియస్గా జరగొద్దనే ఉద్దేశంతో సంబయ్ నగర్లో ఉన్నటువంటి కాజిపేట నుంచి కేయూసీ వరకు జరుగుతున్నటువంటి వైడెనింగ్లో ఫస్ట్ పోర్షన్గా సంబయ్ నగర్ తీసుకున్నాం. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ కార్యక్రమం చేద్దామని చెప్పి మరి అంతకుముందే మరి ఇక్కడ రిటైనింగ్ వాల్ కూడా మరి నిర్మాణం చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆ కార్యక్రమం సంబయ్ నగర్ వైడెనింగ్ అయిన అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకునే వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్లో మీరు అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎక్కడ తిరగబడతారనో, ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారని చెప్పి ఈరోజు మరి ప్రతి 2 నెలలకు ఒక డ్రామా చేస్తున్నారు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా, అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు. అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అట. నాయనా నేను 18 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఉద్యమకారుగా ఉన్నా, రైలు రోకోలు చేసినాం, రాష్ట్ర రోకోలు చేసినాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు. విధానపరమైన నిర్ణయాలతోని అంశాల పరంగా మేము ఉద్యమించినాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేయలేదు. నాయనా రాబోయే తరాలకు ఈరోజు గతంలో నేను ఉండొచ్చు, అంతకుముందు ధర్మన్న ఉండొచ్చు, అంతకుముందు సత్యన్న ఉండొచ్చు, అంతకుముందు వెంకటేశ్వరరావు కూడా ఉండొచ్చు, అంతకుముందు రంగారావు గారు కూడా ఉండొచ్చు, అంతకుముందు మా సోదరుడు కూడా ఉండొచ్చు. రాబోయే తరాలలో నేను ఉంటామో, నువ్వు ఉంటావో, ఇంకా రాబోయే తరాలు ఎవరు ఉంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో, మీ మిత్రులకెళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, మీ ప్రెస్ మిత్రులకెళ్ళి అవుతారో తెలియదు. కానీ ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా, సమస్యలను పరిష్కరించే విధంగా చేద్దాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు. ఒకరోజు వినయ్ భాస్కర్ దమ్మేంది ధైర్యమైంది అంటాడు, ఒకరోజు వినయ్ భాస్కర్ ఎంబడి ఎవరున్నారు, ఒక తొర్రి ఒక మర్రి అంటాడు. ఇవా ఒక ఉద్యమకారుడు, టీజే రాష్ట్ర అధ్యక్షులు, కేసీఆర్తో సమకాలీకుడు, నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. నా ఎంబడి ఎవరున్నారంటారు. నా ఎంబడి కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రదర్శన చేద్దాం, బల ప్రదర్శన. ఇదేమైనా నువ్వు గెలిస్తే అయిపోయా, నువ్వు ప్రజల సమస్యలపైన దృష్టి సారించు.
కాజ్పేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఏమున్నాయో అవి దృష్టి సారించు. ఈరోజు ఇంతే కాకుండా నా పర్యటనల గురించి మాట్లాడుతుండు ఈ బాబు, ఈ పొట్టి బాబు నా గురించి మాట్లాడుతుండు. నేను అంటే చెన్నై బాబునట. చెన్నై ఎందుకు పోయినా నాయన, చెన్నై ఎందుకు పోయిండు అంటుండు. చెన్నై ఎందుకు పోయినా, మా పార్టీలో ఒక ప్రతినిధి బృందంగా పొరుగు రాష్ట్రంలో పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీలకు రాజ్యాధికారం ఎట్లొచ్చింది, అక్కడ బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీ విద్యార్థులకు ఏం పథకాలు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఎట్లున్నాయి మీరే అంటారు కదా నాయన. కామారెడ్డి డిక్లరేషన్లో 42% మరి స్థానిక సంస్థలు ఉంటాయి, కులగణనలు చేస్తామన్నారు కదా, ఎటుపోయింది నీ కులగణన? దానికోసమే కులగణన ఎట్లా చేయించాలా, మీ మెడలు ఎట్లా ఉంచాలని చెప్పి నా బీసీ జాతి కోసం పోతే ఏలని చేసి మాట్లాడతావా? నేను అన్నానా? నేను నా 18 ఏళ్ళ ప్రజాప్రతినిధిలో హైదరాబాద్ తప్ప ఎక్కడికి పోలేదు, నీలాగా విదేశ పర్యటనలు చేయలేదు. ఓ నాయనా 8 నెలల్లో 4 సార్లు ఢిల్లీ పోతావు, పోనీ అధిష్టానం కలిసినందుకు అనుకున్నాం. ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి ఓసారి అమెరికా పోతావు, ఓసారి ఆస్ట్రేలియా పోతావు. ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటానికి పోతే నాకు ఫ్లైట్ టైం అయింది పోతా 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 అంటావు. పేదోళ్ళు గుడిసెలు కూలుతున్నాయంటే నేను ఫోన్ చేసి చెప్తా పో అంటారు. అరే కూల కొడుతుండ్రు అంటే ఏం కాదు, ఇంత కూల కొడతా అంటావు. నాయనా ఈరోజు చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, ఏ పేద గుడిసెను కూల్చినా కూడా నీ గుండెలు నిద్రపోతావు, మీ ప్రభుత్వ అధికారుల గుండెలు నిద్రపోతావు అని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అంత ఆశామాష అనుకుంటున్నావా? పేదలకు 40 ఏళ్ల క్రితము ఈ నగరంలో కమ్యూనిస్ట్ వాళ్ళు సిపిఐ సిపిఎం నాయకులతో పాటు మేము గుడిసెలు వేస్తే వాళ్ళకు అతి గతి మీ పాలన లేదు, టీడీపీ పాలన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మందికి గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర నాది, నిర్మాణం చేసినటువంటి చరిత్ర నాది, వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కట్టించిన చరిత్ర నాది, వాళ్ళని చదివించిన చరిత్ర నాది. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి వారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర నాది. నా చరిత్ర గురించి మాట్లాడతావా? నా దమ్ము ధైర్యము చూడాలనుకుంటే నా విజ్ఞప్తి మీ అందరితోని, నిజంగా కూడా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అధికారంలో నేను ఉన్నప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఆ రాష్ట్రం కోసం పోరాడినా. రాష్ట్రం ఎట్లా వస్తుంది, రాజీనామాలు చేయండి అని ప్రజలంటే రాజీనామాలు చేసిన చరిత్ర నాది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో ఉద్యమకారులను, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను కాపాడిన బాధ్యత నాది. నా ఉద్యమకారుల కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసిన చరిత్ర నాది, అభివృద్ధి చేసిన చరిత్ర నాది. 15 ఏళ్ళలో 1500 కోట్లు తెచ్చి 1000 కోట్లు తీసుకొచ్చిన. నాయనా నీ సంవత్సర కాలంలో ఒక 1000 కోట్లు తీసుకొచ్చినవా? తీసుకురాలే. 500 కోట్లు తెచ్చినవా? తేలేదు. 100 కోట్లు తెచ్చినవా? అది తేలేదు. పైపెచ్చు మేం చేసిన వాటిని ఎలక్షన్ కోడ్ కారణంగానో ఇతరత్ర కారణాలతోనో పనులు పెండింగ్ పెడితే ఈరోజు కొబ్బరికాయలు కొట్టుకుంటా, అక్కడ ఉన్న శిలాపాలకాలు పలగొట్టుకుంటా, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టుకుంటా, ధైర్యం చేసుకుంటా, ఈరోజు దౌర్జన్యం చేసుకుంటా గుండాగిరికి చేస్తున్నాం. అయినా మేము సహనంతో ఒప్పుకోబడుతున్నాం. మా మౌనం, మా సహనం గోడకేసిన తుపాకీ లాంటిది, వేలాడే తుపాకీ లాంటిది. మమ్మల్ని పరీక్షించక రాజేంద్ర, దయచేసి సమైక్యవాదులకు ఎదురు తిరిగినటువంటి చరిత్ర మాది. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసినటువంటి చరిత్ర మాది. నేను పదవి ఉన్నాన్ని పొంగిపోలేదు, పదవి లేదని కుంగిపోలేదు, నేను ఇంట్లో కూర్చోలేదు, ఇంకెటేటో పోయి ఏవో కార్యక్రమాలు చేయలేదు. నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజా సమస్యలు పట్టించుకుంటా, ప్రజల పక్షాన పోరాడతా. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు బీసీలను కించపరిచే విధంగా చెన్నై బాబు అన్నుడో
చెన్నై కోసము నిన్ను అడిగినా నువ్వు ఢిల్లీ ఎందుకు పోయినావను? నువ్వు ఏదైనా మీ పార్టీ పంపించిందా, లేక ఈ ప్రభుత్వం నిన్ను అమెరికా పంపించిందా, ఆస్ట్రేలియా పంపించిందా? ఏ బృందంలో నువ్వు పోయినావు? దేనికోసం పోయినావు? ఏ బంధువులతో పోయినావు? ఏ మిత్రులతో పోయినావు? ఆస్ట్రేలియా నుంచి నాకు ఫోన్ రావా? అమెరికా నుంచి రాలేదా? ఏమేం చేసినావు? ఇక్కడి నుంచి దోసుకున్న పైసలు, సెటిల్మెంట్ పైసలు ఎక్కడ దాచుకున్నావు, ఎవరి ద్వారా దాచుకున్నావు తెలియదా? నేను నోరు తెరవద్దు అనుకున్నా, అయినా కూడా నా నోరు తెరిపిస్తున్నావు. నీ చరిత్రను ప్రజలకు చెప్పే విధంగా చేస్తున్నావు. ఖబర్దార్ రాజేందర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా నువ్వు ఇంత అభివృద్ధి చేసినావు అంటున్నావు కదా, ఇంత పెద్ద మేస్త్రి అంటున్నావు కదా, ఇదట మీరు రండి దయచేసి ఇక్కడి నుంచి అక్కడ దాకాట 4 నెలల్లో కట్టిండట, కొబ్బరికాయ కొట్టిండట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను నీకు ఒకటి పరీక్ష నేను పెడతలేను నాయన. మా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమన్నారు, నా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమని చెప్పిండ్రు. దయచేసి నా పెద్దమ్మ గడ్డోళ్ళు అడగమంటే నేను అడుగుతున్నా. ఆ పెద్దమ్మ గడ్డోళ్ళు నీకే ఓట్లేసిండ్రు. పెద్దమ్మ పుట్టినవాడు గిట్టగా తప్పదు, ఎవరేమైనా పోయేది. పోయేటప్పుడు ముందాగా దాన సంస్కారాలు, మరి చనిపోయిన బంధుమిత్రుల అక్కడికి వస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఎంతో దుఃఖ సాగరాలు ఉంటాయని చెప్పి అన్ని శ్మశాన వాటికలు అభివృద్ధి చేసే క్రమంలో నీకు కనబడతలేదా? ఇక్కడ వాజ్పేయి కాలనీ పక్కన చేసినటువంటి శ్మశాన వాటిక ఈరోజు ఇక నా పెద్దమ్మ గడ్డ ప్రజలు అడుగుతుండ్రు. నేను పెద్దమ్మ గడ్డ శ్మశాన వాటికకు అధికారంలో ఉన్నప్పుడు ప్రహారీ గోడ కట్టించిన మిత్రమా అంటే మళ్ళీ నీకు కోపం వస్తుంది. ఓ రాజేంద్ర, నేను ప్రహారీ గోడ కట్టించిన నాయన అంటే కోపం రాకు, తెలంగాణలో ఊత పదం. నేను అక్కడ ఆనాటి ప్రభుత్వం హరితార కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి సిపి గారిని అధికారికంగా తీసుకుపోయి చెట్లు నాటించిన, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని తీసుకుపోయి చెట్లు నాటించిన. కానీ మేము నిర్మాణం చేస్తే నువ్వు కూల్చివేతలు చేస్తున్నావు. కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావు నాయన? ఇంకా దళితులు దొరికినరా? ఎందుకు వాళ్ళు వెనుకబడ్డావు? నువ్వు ఇక దాన్ని ఏమనాలి? ఇక నేను ఎవరిని ఏమన్నాను, కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎంత విచిత్రంగా ఉన్నదంటే, పాపం వాళ్ళు ధర్నా చేస్తున్న న్యాయం కావాలని నన్ను రమ్మన్నారు. నేను రానని చెప్పిన, రాజకీయం చేయదలుచుకోలేదు, నా హయాంలో నేను కట్టించిన. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోండి నాయన అన్న నువ్వు కట్టించినా నువ్వు రావాలన్నారు. నేను అక్కడికి వస్తే రాజకీయం అవుతుంది, నాకు పని కావాలి. నా పెద్దమ్మ గడ్డ ప్రజలకు మరి ప్రహారీ గోడతో నిర్మాణం చేసినటువంటి బరియల్ గ్రౌండ్ కావాలి, శ్మశాన తోట, పూల తోట, ఆ తోట నిర్మాణం జరగాలని చెప్పి నేను ప్రాధేయపడి వాళ్ళని వేడుకుంటే అక్కడ ధర్నా కాడికి నువ్వు పోయినావు. చాలా సంతోషం, హామీ ఇచ్చినావు. ఎట్లున్నా అంటే దొంగ అన్నట్టు నువ్వే నీ అంచెల్లే కూలగొడతారు, నువ్వే అక్కడ పోయి పొడుస్తూ పోయి మందు పెడతావు, దోపిడీ చేస్తావు. మళ్ళీ పోయి నేను దొరను, నేను కాపాడుతా అంటావు. ఏది నాయనా? వచ్చి ఎన్ని రోజులైందా మీ దగ్గర? ఎన్ని రోజులైంది వచ్చి? కూలగొట్టి 15 రోజులు అయింది. నువ్వు ఆ రోజే 20 రోజుల కింద పోయినావు. 20 రోజులు పడతాయా? నేను క్షణంలో అక్కడ ఉండి కట్టించిన. నేను ఇప్పుడే చెప్తున్నా, ఏమంటావు? అయితే ఒక్కటే చిన్న రిక్వెస్ట్, అయితే దయచేసి అన్నీ వస్తాయన్న, ఎందుకంటే అన్ని విషయాలు చెప్తుండు కాబట్టి. అయితే నేను ఒక్కటే ఛాలెంజ్ విరుస్తా. ఛాలెంజ్ కూడా కాదు, ప్రజల పక్షాన ప్రజాప్రతినిధి నిలవాలి. నీకు 48 గంటల టైం ఇస్తున్నా, 48 గంటల టైం ఇస్తున్నా. నువ్వు అక్కడ కూలగొట్టిన వాళ్ళ పైన SC ST కేసు, అట్రాసిటీస్ కేసు నమోదు చేయించాలి, నీ పలుకుబడి ఉపయోగించాలి. అదేవిధంగా నీకు ముఖ్యమంత్రి క్లోజ్ కాబట్టి అక్కడ నిధులు తీసుకొచ్చి స్వయంగా ప్రహరీ గోడ 48 గంటలు కట్టేయాలి. అప్పుడు నీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి గొప్పగా సన్మానిస్తారు. నేను ఈరోజు వ్యక్తిగతంగా ఏం విమర్శించదలుచుకోలేదు. నువ్వు నాకు సంధించిన ప్రశ్నల గురించే నేను చెప్పిన. నేను చెన్నై ఎందుకు పోయినా చెప్పిన. నా బీసీ జాతి కోసం పోయినా, బీసీ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఏ తీరుగున్నదో చూసేదానికి, అధ్యయనం చేసేదానికి పోయినా, మా పార్టీ తరఫున పోయినా,
పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీ రాజ్యాధికారం ఎట్లొచ్చింది చెప్పిన తప్ప ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినా ఈరోజు బీసీ హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం, బీసీల సంక్షేమ పథకం కోసం మీ కామారెడ్డి డిక్లరేషన్ అమలే వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతా అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రాజేంద్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మీడియా మిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ కాలువలన్నీ చూడండి. ఇప్పుడు ఇట్లా తిరుగుతుండే. ఇక్కడ మా తుల రమ రాజు కుమార్ అని కూరగాయలు పెట్టుకుంటుంటే దాన్ని ఇమీడియట్గా తీసేసాను. ఇటు సైడ్ మా సర్వర్ మియా, మా పాషా 2 డబ్బాలు పెట్టుకుంటే మొత్తం బుల్డోజర్ పెట్టి తీసిండు. నాయన ఇక్కడ బిల్డింగ్ నాలాలపైన కనబడతలేవా నాయన? విద్యా సంస్థ కనబడతలే నాయన? ఎందుకు నాయన ఇంత వివక్షత? పేదలపైన ఎందుకు నీకు ఇంత ఇది? దయచేసి పేద బడుగు బలహీన వర్గాలు నీకు ఓట్లు వేసింది నాయన, వాళ్ళని కాపాడు నాయన. ప్రజాప్రతినిధి అంటే అన్ని వర్గాలను కాపాడాలి. నేను గెలిచినప్పుడు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయన. సరే దురదృష్టవశాత్తు లేక మీ మాయమాటలు నమ్మి నన్ను ఓడగొట్టచ్చు, అయినా నేను ప్రజాక్షేత్రం వెళ్ళలేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటా, అడుగడుగున ప్రశ్నిస్తా. నువ్వు చేసే తప్పులు, నీ పార్టీ చేసే తప్పులను, మీరు మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన అన్ని అంశాలను అమలే వరకు మీ వెంట వెంటాడుతా నీడలాగా వెంబడిస్తా అన్నటువంటి విషయాన్ని మా ప్రెస్ మిత్రుల ద్వారా మా మిత్రునికి రాజేందర్కు తెలియజేస్తాను. మీరు ఏదైతే చెప్పుకున్నారో అధికార పార్టీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే మీ అలసత్వము, అవినీతి కారణం వల్లనే కాకతీయ కళాక్షేత్రం, నయీంనగర్ బ్రిడ్జి లేట్ అయిందని. ఈ రెండింటి గురించి ఏం చెప్పుకుంటారు, ఏం సమర్థించుకుంటారు? అయినా ఒక్క రోజులా అంత పెద్ద జరగదండి. కరోనా కారణం కావచ్చు, వర్షాలు కావచ్చు, దాని టెక్నికల్గా అనేక అంశాలు ఉంటాయి. రాత్రి పిలిచి ప్రజలు ఉపయోగించే రోడ్ ఇది, ప్రజలు ఉపయోగించే బ్రిడ్జ్ ఇది. ఆ రోజు ఏమంటారు, 2 ఒకటేసారి సైమల్టేనియస్గా. సమయ నగర్ చూసిండ్రా? దయచేసి సమయ నగర్ రోడ్ చూడండి, సమయ నగర్ నాలాలు చూడండి. ఆ తర్వాత కూడా వర్షాలు వచ్చినాయి, ఏ ఒక్కరికి కూడా ఏం కాలేదు. కేవలం అక్కడ భద్రకాళిలో అక్కడ చేయలే కాబట్టి అక్కడ అయింది. ఈరోజు ఆక్రమణలను తీసేస్తా, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఆక్రమించినట్టు ఎవరినైనా తీసేసుకో, చాలా సంతోషం. కానీ పేదవాళ్ళు జోలికి పోకునైనా. పేదల గుడిసెలు నిద్రలు లేని రాత్రులు గడుపుతుండ్రు. దయచేసి మరి కోర్టు డైరెక్షన్ అనో ఇదనో అదనో మరి పెద్దోళ్ళకు అండగా ఉండి పేదల కడుపు కొడితే ఈ వినయ్ భాస్కర్ ఊకోవడానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి చిల్లర మల్లర మరి ప్రకటనలు కానీ చిల్లర మల్లర చేష్టలు కానీ చేయొద్దు అని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటారు. దయచేసి రిటైనింగ్ వాళ్ళు అటు చూడండి, దయచేసి అటు చూసినారు సార్.